కుంభరాశి వారికి నవంబర్ 21 నుండి నవంబర్ 30వ తారీఖు వరకు గోచార ఫలితాలని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. జన్మంలోనే శని యొక్క సంచారం జరుగుతోంది. శని యొక్క సంచారం జన్మంలో ఏ మాత్రము కూడా శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఇదే కనుక జాతకంలో అయితే బాలారిష్టం అని కూడా అంటూ ఉంటాం. అసలు ఇక్కడ ఇది గోచారం కాబట్టి ఆ అరిష్టాలు యోగాలు ఏవి ఉండవండి. దీనికి చాలామంది చెప్తున్నారు ఆ యోగం ఇది ఈ యోగం కలుస్తుందని, కానీ గోచారంలో నాకు తెలిసినంత వరకు ఏ యోగాలు ఉండవు. వాటి స్థానాన్ని బట్టి ఆ ఫలితాలు మాత్రమే చెప్పబడ్డాయి. ఒకవేళ అట్లా యోగాలు ఎక్కడైనా చెప్పబడి ఉంటే మన మిత్రులు ఎవరైనా సరే నాకు పల్లా పుస్తకంలో ఉందని చెప్పండి, నేను చదువుకుంటాను. నేను నిత్య విద్యార్థిని, మీరు చెప్పిందని నేను ఫాలో అవుతాను. అందులో ఎటువంటి మళ్ళీ కాంట్రవర్సీ లేదండి. మీరు చెప్పడమా నేను వినడమా అహంకారం ఏమీ లేదు. నేను నిరహంకారిని, నేను నిత్య విద్యార్థిని. కాబట్టి మీరు అలాంటిది ఏదైనా ఉంటే దయచేసి నాకు కొంచెం తెలియచేయండి. నాకు తెలిసినంత వరకు మాత్రము ఏ యోగాలు గోచారంలో ఉండవండి, జాతకాల్లోనే ఉంటాయి. అయితే ఇక్కడ మీకు లగ్నంలోనే శని వలన ఏంటంటే కొంచెం అనారోగ్య సమస్యలు ఎక్కువగా పొడచూపేట అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలకు కొంచెం పెద్దవాళ్ళు అయినట్టయితే ప్రవర్తనలో తేడా వచ్చే ఆలోచన ఉంటుంది. చెడు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఆలోచనలు బట్టే ప్రవర్తన ఉంటూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ శని భగవానుడు లగ్నంలో ఉండగా ఇస్తాడు. ద్వితీయంలో రాహువు కూడా శుభ ఫలితములను ఇవ్వజాలడు. అక్కడ కుటుంబంలో కొంచెం ఒకరి మాట ఒకరి పోషకన తత్వం, మాటలో కఠినత్వం, కొడుకు అన్నాడని తండ్రి బాధపడతాడు, తండ్రి తిట్టాడని కొడుకు బాధపడతాడు, వీళ్ళిద్దరూ తిట్టాడని తల్లి బాధపడుతూ ఉంటుంది. ఈ విధమైన అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి అంతా కూడా కుటుంబంలో ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది, మాటల్లో కఠినత్వాలు పెరుగుతూ ఉంటాయి. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా మనకి ద్వితీయ స్థానంలో ధన రాబడి కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా ద్వితీయంలో రాహు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. నిజానికి 4వ స్థానంలో సంచారం జరుగుతోంది, కానీ వక్రగతిలో జరుగుతున్న కారణంగా 3వ స్థానంలో గురువు యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. 3వ స్థానంలో గురువు యొక్క సంచారంగా చెప్పుకుంటే అక్కడ మనకి గురువు శుభ ఫలితములు అయితే ఇవ్వజాలడు. అలాగే మనకి సోదరుల మధ్యన కొంచెం కొంత స్నేహం లేకపోవటము, అలాగే మనం ఉద్యోగం చేసేటటువంటి ప్రదేశంలో కావచ్చు, వ్యాపారం చేసే ప్రదేశంలో కావచ్చు, ఎవరితోటి కూడా మనకి అంత సత్సంబంధాలు ఈ గురువు తృతీయ సంచారం చేసేటప్పుడు కానరావు. ఈ విధంగా కొంచెం ఆదాయం తగ్గే అవకాశం ఉంటుంది. ఒకరి మధ్యన ఒకరి అన్యోన్యత లేనప్పుడు జరిగే ఫలితాలు అన్నీ మీకు తెలుసు, చెప్పక్కర్లేదు ప్రత్యేకించి. అందరితో మనం సవ్యంగా ఉంటేనే బాగుంటూ ఉంటుంది. కానీ ఇక్కడ అవకాశాలు అయితే కనిపించట్లేదు, మృగ్యం. ఇకపోతే 6వ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. కుజుని యొక్క సంచారం 6వ స్థానంలో శుభ ఫలితాలు ఇస్తుంది. అక్కడ మీకు ఏంటంటే 6వ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం ఆరోగ్యం బాగుంటుంది. అలాగే రుణాలు, మీరు ఏదైనా ఇల్లు కట్టుకోవడానికో, స్థలం కొనడానికో, పిల్లవాడిని అమెరికా పంపించడానికో, లేకపోతే వైద్య ఖర్చు నిమిత్తమో బ్యాంకు ద్వారా కావచ్చు, లేదా ప్రైవేటు ఆర్థిక సహాయ సంస్థలు ఉంటాయి కదండి, వాటి ద్వారా కావచ్చు, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కావచ్చు, మీరు దేనికోసమైనా అప్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు చేసేటువంటి ప్రయత్నం సఫలీకృతం అయ్యి సమయానికి మీకు చేతికి డబ్బులు అందేటట్టు అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు మీకు శత్రువులుగా ఉన్నటువంటి వారు కూడా కాస్త ఆ శత్రుత్వం వీడనాడి మీతో మిత్రత్వంగా ఉండడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మీకు మంచి పేరు వస్తుంది. ఏ విధమైన కొంచెం మొత్తం మీద ఆహ్లాదకరంగానే ఈ కుజుని యొక్క 6వ స్థానంలో సంచారం మీకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అందులో ఏ విధమైనటువంటి భేదాభిప్రాయం లేదండి. ఇకపోతే 8వ స్థానంలో కేతు యొక్క సంచారం శుభ ఫలితాలు అయితే ఇవ్వజాలదు. ఇక్కడ మీకు ఏంటంటే కొంచెం దూర బంధువులు, ఆత్మీయులు ఎవరో ఒకళ్ళు గాయాలు అవటం, లేకపోతే మరి ఇది దెబ్బ తగ్గటము, ఏదో మొత్తం మీద ఒక దుర్వార్త వినటం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంచెం వాహన సౌఖ్యం లేకపోవటము, అలాగే ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంటూ ఉంటుంది. అలాగే కొంచెం ఎవరితో ఏం మాట్లాడినా కలహాలు వచ్చేట అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో అపజయం కలగటము, పరాభవం పొందటము ఇలాంటివి కూడా జరిగే అవకాశం 8వ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది. ఇక 10వ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతోందండి. ఈ 10వ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం 2 గ్రహాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలే ఇస్తాయి. రవి 10వ స్థానంలో అంటే ఉద్యోగ స్థానంలో మీకు ప్రమోషన్ రావచ్చు, లేదా ఒక ఇంక్రిమెంట్ పెరగచ్చు, ప్రైవేట్ అయినా కావచ్చు, ప్రభుత్వం అయినా కావచ్చు. అలాగే
వ్యాపారంలో అయితే ప్రైవేట్ వ్యాపారమే, సొంత వ్యాపారమే అనుకోండి, లాభాలు పెరిగే అవకాశం ఉండొచ్చు. అలాగే బుధుడు కూడా వ్యాపారకారకుడు, ఆయన వృత్తికారకుడు కాబట్టి ఆయన ఆస్థానంలో ఉండటం వల్ల ఆయన కూడా రవితో సమానంగా మీకు అన్ని శుభ ఫలితాలే కలిగజేస్తుంటాడు. ఆదాయం పెరుగుతుంది, తెలివితేటలు పెరుగుతాయి. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అక్కడ అలా ప్రవర్తించగలుగుతూ ఉంటారు. మనం ఎలా ప్రవర్తించాలో కొన్ని సందర్భాల్లో అలా ప్రవర్తించలేమండి, మరో రకంగా ప్రవర్తిస్తూ ఉంటాం. అది మనకు తెలియదు. కానీ మనకి బుద్ధి వికసించినప్పుడు, బుధుడు అనుకూలంగా ఉన్నప్పుడు తదనుగుణంగానే మన మాటలు, మన చేష్టలు జరుగుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ బుధుడి వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే 11వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. లాభస్థానంలో శుక్రుని యొక్క సంచారము అనేక రకాలైనటువంటి ఆహ్లాదకర పరిస్థితులు ఇంటిలో కావచ్చు, వీధిలో కావచ్చు, అలాగే సినీ రంగంలో ఉన్న వాళ్ళకి కావచ్చు, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కావచ్చు, అలాగే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కావచ్చు, అలాగే మల్టీమీడియా, ఇవన్నీ వీళ్ళందరికీ కూడా మొత్తం మీద లలిత సంగీతంలో ప్రవేశం ఉన్న వాళ్ళకి, అందు మీదే జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ లభిస్తాయి. అది ఈ శుక్రుడి యొక్క లాభస్థాన సంచారం వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నా, ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా ఇవి స్టాండర్డ్ కాదు. కాబట్టి ఖచ్చితంగా మనం ఎలాగైతే భోజనం చేస్తూ ఉంటామో, ఎలా అయితే రోజు స్నానం చేసి పూజ చేసుకుంటూ ఉన్నామో, అలాగే స్నానం చేసి పూజ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని దేవుళ్లతో పాటుగా ఖచ్చితంగా ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి ఏదో ఒకటి చేసుకోండి. మీ యొక్క తలరాత మామూలుగా నిర్దేశించబడిందే అంతాను, కానీ దాంట్లో తీవ్రతలు తగ్గుతాయి, తీవ్రత తగ్గుతుంది. ఆ దుష్ప్రభావాల యొక్క తీవ్రత తగ్గుతుంది, మంచి ప్రభావం యొక్క తీవ్రత పెరుగుతుంది. కాబట్టి ఈ నవగ్రహాలకు సంబంధించి కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయవద్దండి. మరొకరు ఎన్ని చెప్పినప్పటికీ నవగ్రహాలకు సంబంధించినటువంటి ఏదైనా సరే మీరు తప్పకుండా చేసుకోండి.